హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీస్ వరల్డ్. ఈరోజు మనం కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉన్నాము. కర్నూలు అంటే ఎవరికైనా గుర్తొచ్చేది ఫస్ట్ కొండారెడ్డి బురుజు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే కొండారెడ్డి బురుజు అనమాట. దాని పక్కన ఉన్న రూటు ఎస్పీ ఆఫీస్లోకి వెళ్తుంది. ఎస్పీ ఆఫీస్ కర్నూలు లోపలికి వెళ్తుంది అనమాట. సో కొండారెడ్డి బురుజు మనం ఫ్రంట్ నుంచి చూస్తే ఇది రాజ్విహార్ నుంచి కొండారెడ్డి బురుజుకి వెళ్ళే రూటు. సో రైట్ సైడ్ ఉంది కదా, అది తెలుగు తల్లి విగ్రహము ముందర ఉంది కదా అది. సో ఇట్లా మనం రాజ్విహార్ నుంచి కొండారెడ్డి బుర్జు సైడ్కి వెళ్తే ఎస్పీ ఆఫీస్ ఎంట్రన్స్లోనే ఉంటుందన్నమాట. ఎస్పీ ఆఫీస్కి ఒక సైడ్ గోడలాగా ఉంటుంది కొండారెడ్డి బుర్జు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎస్పీ ఆఫీస్ కనిపిస్తుంది కదా, అదిగో అదే ఎస్పీ ఆఫీస్ కర్నూలు. ఎంట్రన్స్లోని ఒక గోడలాగా ఉంటుంది రైట్ సైడ్కి కొండారెడ్డి బుర్జు అనేది. ఇది చాలా పురాతనమైనది, చాలా ప్రాచీనమైనది. ఇది జగన్నాథ గట్టు అని ఉంటుంది కర్నూలు డిస్ట్రిక్ట్లో, కర్నూలులో. అక్కడి నుంచి తీసుకొచ్చిన రాళ్లతో సున్నం వేసి కలిపి కట్టారంట కొండారెడ్డి బుర్జు. దీనికి ఈ పేరు ఎలా వచ్చింది అనే దానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్తుంటారు. చాలా రీజన్సే ఉన్నాయంట. కొంతమంది ఒక్కొక్క రీజన్ చెప్తుంటారనమాట. సో వాళ్ళు వస్తున్నారు కదా, ఇదిగో పోలీస్ జీప్ వెళ్తుంది చూడండి, అది ఎస్పీ ఆఫీస్ లోపలికి ఎంట్రన్స్ అనమాట. ఇది మెయిన్ రోడ్డు. పైన నుంచి చూస్తే ఎస్పీ ఆఫీస్ రోడ్డు ఇలా కనిపిస్తుంది కొండారెడ్డి బురుజు పక్కన మనకి. ఇది లోపలికి వెళ్ళేది ఎస్పీ ఆఫీస్కి. ఇక్కడ మీకు రేకులు కనిపిస్తున్నాయి కదా, అది సెక్యూరిటీ చెక్ అనమాట. ఎస్పీ ఆఫీస్లోకి ఎవరైనా వెళ్ళాలంటే వాళ్ళు చెక్ చేసి కరెక్ట్ రీజన్ ఉంటేనే పంపిస్తారు లోపలికి. ఇక్కడ పోలీస్ చెక్ పోస్ట్ లోపల నుంచి చూస్తే ఇలా ఉంటుంది కొండారెడ్డి బురుజు. చూసారా, ఈ రేకుల కింద పోలీసులు ఉంటారనమాట. ఇది ఎస్పీ ఆఫీస్ కర్నూలు సంబంధించి గ్రౌండ్ అనమాట. అక్కడ షెడ్స్ వేశారు కదా, అక్కడ వెయిటింగ్ ఎవరైనా వచ్చినా అక్కడ కూర్చోవచ్చు, భోజనాలు చేసుకోవచ్చు అక్కడ కూర్చొని. ఆ గ్రౌండ్ మొత్తము వాళ్ళు రన్నింగ్, వాకింగ్, జాగింగ్ అలా చేసుకోవడానికి. ఎస్పీ ఆఫీస్ చాలా పెద్దగా ఉంది. ఆల్మోస్ట్ నాకు తెలిసి 10 to 15 acres ఉంటుంది అనుకుంటా. ఇది జస్ట్ ఒక 0.001% ఇది ఎంట్రన్స్లో ఉన్న ప్లేసు. చాలా గ్రీనరీ ఉంటుంది లోపల, చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. అది చూసారా, కర్నూలు జిల్లా పోలీస్ దగ్గర ఇగో ఇవంతా చెట్లు. నేను లోపల వరకు చూపించలేదు, వీడియో చూపించేదాన్ని, సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి కదా, జస్ట్ ఎంట్రన్స్లో మాత్రమే చూపించాను. ఇది ఈవినింగ్ అండి, లైట్స్ వేసిన తర్వాత. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కొండారెడ్డి బురుజు. చూసారా, ఫుల్ లైటింగ్స్ ప్లస్ వర్షం చినుకులు పడ్డాయి అన్నమాట. సో క్లైమేట్ కూడా చాలా బాగుంది. రోడ్డు రద్దీగానే ఉంటుందండి, ఇక్కడ మొత్తము వెళ్తూనే ఉంటాయి వెహికల్స్. చాలా కలర్ఫుల్గా ఉంది కదా కొండారెడ్డి బురుజు చూస్తుంటే. ఈవినింగ్ టైము మనకి కొన్ని మూవీస్లో కూడా చూపించారు కదా కొండారెడ్డి బురుజు, అది మేబీ సెట్టింగ్స్ అయి ఉండొచ్చు, ఇలా సెట్టింగ్స్ వేసింటారు. చాలా బాగుంది కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్తుంటారు అన్నాను కదా. కొండారెడ్డి బురుజు అనేది పూర్వము బ్రిటిష్ వాళ్ళు కర్నూలుని పరిపాలించేటప్పుడు కర్నూలుకి కందనవోలు అనే నేమ్ ఉండేదంట. కర్నూలు చుట్టూ 4 ఇట్లా బ్రిడ్జ్లు ఉండేవంట, ఇట్లాంటివి కోటలు 4 ఉండేటివంట. వాటిలో 3 ఆల్రెడీ పడిపోయే శిథిలావస్థకి వచ్చేసాయి అంటారు. ఇదొక్కటి బాగుందంట. అయితే వాళ్ళ పరిపాలనని నందికొట్కూరులో కొండారెడ్డి అనే ఆయన వ్యతిరేకిస్తే ఆయన తీసుకొచ్చి కొండారెడ్డి బురుజులో జైల్లో పెట్టారంట. ఆయన ఇక్కడే జైల్లోనే చనిపోయాడంట. దానివల్ల దీనికి కొండారెడ్డి బురుజు అని పేరు వచ్చిందని కొంతమంది చెప్తారు. ఇంకొంతమంది అయితే నంద్యాలలో కొండారెడ్డి అని ఆయన ఉండేవాడు, ఆయన వీళ్ళ పరిపాలన వ్యతిరేకించినందుకు ఆయన తీసుకొచ్చి జైల్లో పెట్టారు, జైల్లోనే చనిపోయాడు అనేసి ఈ పేరు వచ్చింది అంటారంట. కానీ చాలామంది మాత్రము నందికొట్కూరు కొండారెడ్డి వల్లే వచ్చిందని చెప్తారంట పేరు. ఇది చూసారా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళే రూటు, ఇలా ఉంటుంది లోపలికి. ఇది తెలుగు తల్లి విగ్రహం, నేను చెప్పాను కదా బయట తెలుగు తల్లి విగ్రహం. ఇది కొండారెడ్డి బురుజు పైన ఫస్ట్ ఫ్లోర్ అంటే, ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఇలా ఉంటుంది. పైన నుంచి చూస్తే రాజ్విహార్కి వెళ్ళే రోడ్డు ఇలా ఉంటుంది. ఇది బయట, బ్రిడ్జి బయట.
తర్వాత ఇది పైన కొండారెడ్డి బుర్జు పై భాగంలో ఇలా ఉంటుంది. సొరంగం కూడా ఉండేదంట. ఆ సొరంగం మార్గానికి ఇప్పుడు గేట్ పెట్టేసి లాకేసేసారు. ఇది కొండారెడ్డి బుర్జు పైన సొరంగ మార్గము. ఇది ఎవరైనా శత్రువులు వచ్చినప్పుడు చూడ్డానికి ఇలా పెట్టుకున్నారంట పై భాగంలో. సో ఫైనల్గా కొండారెడ్డి బుర్జు ఇలా ఉంటుందండి. థ్యాంక్ యూ.